నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై సాగిన చర్చలు. ప్రత్యేకంగా సంజీవని ప్రాజెక్టు ఫలితాలను వివరించిన చంద్రబాబు. జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే మాకు ముఖ్యమన్న పవన్ కళ్యాణ్. పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేయగలిగేలా ఆశీస్సులు ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. నంబూరులో మహాశివోహం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా నంబూరులో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి మహాజాగరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజలు నిర్వహించి శివాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవతలు కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి అన్నారు. ప్రజా రాజధాని అమరావతి ప్రపంచంలో తెలుగువారి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా చేయాలని శివుణ్ణి ప్రార్థించారని పేర్కొన్నారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అది భవిష్యత్తు నగరంగా ఆ రోజు ఆలోచించాం. ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం. దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి. మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. అదే ఈరోజు శివుణ్ణి కోరుకున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆలయాలు, అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగం, శక్తిపీఠం, ఒకే చోట కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శ్రీశైలమే కాదు, పంచరామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, దక్షిణ కాశీ, దాక్షారామం, మహానంది, శ్రీముఖలింగం, కోటప్ప కొండ, ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉదయం నుంచి సమాచారం తెప్పిస్తే ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవాలయాల సంరక్షణ కోసం, నిర్వహణ కోసం ఈ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి గుడిలో దీపం వెలగాలి, ప్రతి నిత్యం నైవేద్యం పెట్టాలనేది మా విధానం. అందుకే దేవాలయాల సేవలో అనూహ్యమైన మార్పులు తెచ్చాం. దేవాలయ పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లు గౌరవిస్తూ పవిత్రత పెంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.
ఒక భక్తులపైనే కాదు పాలకులపైన కూడా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆ పవిత్రతను కాపాడతానని ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు 1985లో తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు అక్కడ చూస్తే దగ్గర 2 లక్షల మందికి అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణదానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శ్రీవారి సేవకులనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు మీరు చూస్తే దేశం మొత్తం 5,000 దేవాలయాలు కట్టాలని, రాజధానిలో పెద్ద దేవాలయాలు కట్టాలని, ప్రపంచంలో ఎక్కడ హిందువులున్నా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది నా సంకల్పం. దానికోసం కృషి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడారు. ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్, ఐటీ హబ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ అని. టెక్నాలజీ అవసరం. సంపద సృష్టించాలంటే టెక్నాలజీ మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ ఏఐ వచ్చింది, క్వాంటమ్ వచ్చింది, టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తా ఉంది. మన జీవితాల్లో మార్పు వస్తుంది. అందుకని మళ్ళీ రేపు బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి మనకు చేయూతనిస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టెక్నాలజీలోనే కాదు, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. టెంపుల్ టూరిజానికి తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశంలో పవిత్ర దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. బిల్ గేట్స్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు సైతం స్వాగతం పలికారు. అమరావతి సచివాలయానికి గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై ప్రధానంగా చర్చ సాగింది. అనంతరం బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలించారు. ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించారు. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసే వారిని సాధకగా జనసేన చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక సాంకేతిక సేవ, మేధా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాకేమనిపించిందంటే, ఒక సైనికుడు దేనికి ఇస్తాడు? ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. నాకేం ఇప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే వాడు ఉద్యమిస్తారు.
నేను నాకు ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, నేను ఉద్యమకారుడు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది. సో మన పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉద్యమకారులే, కాదు దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకున్నాం. ఇది దేనికి తీసుకున్నాం అంటే ఉద్యమే అనే పదం, ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది ఈ సుభాషితం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి. అవి అత్యంత ఆవశ్యకమే కాక కీలకం కూడా. సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకుని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. అలాగే ఉద్యమి అంటే ఇట్ ఈస్ న్యూట్రల్ జెండర్, అది ఆడవారికి మగవారికి ఒకటే అది ఉద్యమి. అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతమందిని కలపగలిగి మీరు చాలామంది చేశారు. ఒక్కొక్కరు 1000 మెంబర్షిప్లు, కొంతమంది 5000 మంది. ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తానో నాకు తెలియట్లా, నేను వదిలేస్తున్నాను. సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు. అంటే నాకేం చాలాసార్లు ఏమనిపించింది, మీకు కూడా ఇదే వినిపించుండాలి. చాలామంది యువత తాలూకు శక్తిని పట్టుకొని నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళని మా కింద చేశారు, అది వదిలేశారు అందరూ. నేను ఎప్పుడంటే లాస్ట్ మైల్కి వెళ్తాను నేను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పేసి పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు పెట్టాను. అంటే ఒక సాధకుడు ఏంటంటే ఒక తపస్సంపన్నుడు అవ్వడానికి ముందు సాధకుడిగా మొదలు పెడతాడు. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ముందు సాధకుడు అవ్వాలి. ఫస్ట్ నువ్వు ఉద్యమించాలి, ఉద్యమించిన తర్వాత నువ్వు సాధకుడు అవ్వాలి. అంటే గట్టి పరిస్థితులు నేను సాధించేది ఎడతాను. సాధించిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు 3వ స్థాయి చెప్తాను, దానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమవుద్ది, నువ్వు కొట్లాడావు, నువ్వు ఉద్యమించావు, అలుపెరగకుండా కొట్లాడతావు. కొట్లాడిన తర్వాత నీకు ఒక వీటన్నిటిని దాటి ఇంకో స్థాయి ఉంటుంది. యు లైక్ టు గివ్, దట్ ఈస్ కాల్డ్ ప్రదాత. క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఉన్న సాధక్ తాలూకు పని ఏంటంటే, అని మీరు చేసేదే సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను. నాకు ఎలా ఉంటుంది, సాధకులైన నా జన సైనికులారా, ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమిల్లారా, నాకు చెప్పడానికి బలం ఉంది. ఒకసారి రైట్ పదం, రైట్ డిజైన్ లేకపోతే బలం రాదు. మీరు అమ్మవారి శ్రీచక్రం చూశారు, మీరు ఎక్కడైనా చూడండి, టెంపుల్స్లో కానీ ఒక గ్రేట్ డిజైన్, ఒక యాపిల్ ఫోన్, ఏదైనా సరే డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ పదం పెడతాం, ఏ డిజైన్ ఇస్తాం, అది దాని లోపల ఇంత ఉందనేది తెలిసేటట్టు ఆటోమేటిక్గా మనం ఆకర్షితులవుతాం. అందుకని ఈ పేరుకి, ప్రతి పేరుకి కనుక ఇంత డిజైన్, ఇంత ఆలోచించి పెట్టాం. సో జనసేన చేపట్టి సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టేవారిని మనం గుర్తించే వారికి సాధక్ అని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి, సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. అలాగే పార్టీకి అప్పగించిన బాధ్యతను, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన, పట్టుదల కలిగిన వ్యక్తి సాధక్. కార్యసాధనలో ఎదురయ్యే సవాళ్ళను కూడా అధిగమించి ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. అండ్ నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే నన్ను తెలంగాణ బోర్డర్లో ఆపేసినా, రేపు పొద్దున వైజాగ్లో ఆపేసినా, లేదంటే ఇక్కడ కూర్చొని ఇప్పటంలో ఆపేసినా, మనం ఇలాంటి సాధకుల బలం లేకపోతే అసలు ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. సో అందుకని ఇలాంటి సవాళ్ళు అధిగమించే ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. తన పరిధిలో తన శక్తి సామర్థ్యాలతో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధక్. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలిగేవారే సాధకులు. సో అలాగే ప్రదాత అనేది ఉంది. మీకేం చెప్పాను సార్, త్రిశూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పి. సో సృష్టిలో ఏదైనా సరే మనకి మూడు ఉంటాయి. మనం బైబిల్లో చెప్పుకోవాలంటే సన్, ఫాదర్ అండ్ హోలీ ట్రినిటీ. మన అన్ని త్రిగుణాత్మకాలు, మనకి సత్ర, రజో, తమో గుణాలు. సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏముంటుంది, లేమెన్గా స్టార్ట్, అంటే మనం ఓన్లీ కోరిక తప్ప ఎలా పోరాటం చేయలేదు, కొంత అనుభవం వస్తాయి. ఆ తర్వాత కొంత అవగాహనతో, జ్ఞానంతో ముందుకెళ్తాం. పార్టీ అంటే అభిమానం, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం, పార్టీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం,
వారికి ఉన్న పరిమితులు కావచ్చు, లేదంటే కారణాలు అనేకం కావచ్చు, క్రియాశీలకంగా మన పార్టీలో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, కానీ కనీసం పార్టీ పదవిని వాళ్ళు ఆశించకపోవచ్చు, కానీ వాళ్ళకి మన పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో వారి కింద మనకి అన్ని రకాల సహకారాలతో పాటు ఆర్థిక వనరులతో కూడా ఒకసారి పార్టీకి అండగా నిలుస్తారు. చాలా నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేస్కి వాళ్ళే కూర్చొని నాకు తెలియని కూడా తెలియదు, సార్ మీరు పలానా వాళ్ళు ఇచ్చారు సార్ అంటే, నేను చెప్పలేదు, అవునా అన్న. నేను అడిగాను వాళ్ళు, మీరు చెప్పలేదు ఏంటంటే, లేదు సార్ మాకు చేయాలనుకున్నాం, మీరు ఇంత మంచి పని చేస్తున్నా, సమయం వచ్చినప్పుడు మేము చేయాలనుకున్నాం, మేము చేస్తున్నాం అని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి నేను ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి? అలాగే పార్టీ సభ్యులకి తోడ్పాటు ఇవ్వాలనే సంకల్పంతో స్పందించి వాళ్ళు భరోసా ఇస్తారు. ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ముందు నేను చెప్పకముందే వాళ్ళే కల్పించేస్తారు. సో అలాంటి వారికి నైతిక మద్దతు సైతం జనసేనకి ప్రయోజనకరమని నేను బలంగా భావిస్తాను. అలాంటి వారికి కూడా పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాల్సిన సదుద్దేశంతో వారికి ప్రదాత అనే పేరుతో నేను గుర్తింపిస్తున్నాను. వారిచ్చే ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులకి మనందరికీ ప్రయోజనకం ఉంటాయి. పదవుల కోసం కాకుండా విశాలమైన దేశ ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపు ప్రదాత. మహాశివరాత్రిత్సవాల్లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో శివలింగానికి తెల్లవారుజాము నుంచి ఆలయ పూజారులు అభిషేకాలు నిర్వహించారు. మద్దూరు రుద్రేశ్వర స్వామి ఆలయంలో, యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ 1000 మంది మునులు తపస్సు చేసిన ప్రదేశం కావున 1000 మునుల కుదురు అనేవారని, కాలక్రమంలో యనమల కుదురు గ్రామంగా ప్రాచుర్యం పొందిందన్నారు. పెనమలూరు నియోజకవర్గం పరిధిలో యనమల కుదురు గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా విశిష్టత కలిగి మహాశివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులకు ఆశీస్సులు అందజేసేలా ఏర్పాట్లు అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే బోడే అందజేసిన బడ్డీ కొట్టును ప్రారంభించిన నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకటరాం. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కోలవెండు గ్రామంలో గ్రామానికి చెందిన కుమారి అనే యువతి ఆర్థికంగా వెనుకబడి జీవనం చాలా కష్టంగా జరుగుతుందని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి తన సొంత నిధులతో జీవన ఉపాధి కోసం బడ్డీ కొట్టును అందజేశారు. దీన్ని నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రాం మాట్లాడుతూ ఆర్థికంగా వెసులుబాటు లేని కుటుంబాలకు ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ సహకారం అందజేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా చాలా మందికి తోపుడు బండ్లు, బట్టి కొట్లు, బ్యాటరీ సైకిల్ అందజేసి ఆర్థిక చేయూతనిస్తున్నామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా యనమల కుదురు శివాలయానికి పోటెత్తిన భక్తులు. పెన్మలూరు నియోజకవర్గం తాడికడప మున్సిపాలిటీ యనమల కుదురులో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మరియు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవటానికి బారులు తీరారు. రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ. ప్రసిద్ధ శైవ క్షేత్రం యనమల కుదురు రామలింగేశ్వర స్వామి వారి దర్శనం ఈ మహాశివరాత్రి నాడు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అనుకోకుండా అసెంబ్లీ సమావేశాలకు ఇక్కడ ఉండడం, మొదటిసారి ఇక్కడికి రావడం, ఇక్కడ ఏర్పాట్లు కానీ ముఖ్యంగా ఆలయ మెయింటెనెన్స్ కానీ చాలా పరిశుభ్రంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆలయాలకి రోజు రోజుకి పెరుగుతున్న తాకిడికి ప్రతి దగ్గర కూడా ఇటు పోలీస్ వ్యవస్థని, ఆలయ వ్యవస్థని ఇద్దరిని అనుసంధానం చేసుకుంటూ చక్కటి ఏర్పాట్లు చేశారు. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. 5 సంవత్సరాల అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో, ఈరోజు కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా గత సంవత్సర బడ్జెట్తో పాటు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కూడా ఈరోజు ఆశ స్వీకరించేటట్టుందండి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర శాసనసభ్యురాలుగా చెప్తున్నాను, ఏదైతే 5 సంవత్సరాలు ఉత్తరాంధ్రని దోచుకోవడం తప్పితే ఎటువంటి కనీసం ఒక చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఒక ఇటుక కూడా వేయలేదు. ఈరోజు ఆ వంశధార ప్రాజెక్టులు కానీ, మహేంద్రధని ఆఫ్షోర్ ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల,
అన్ని వయసుల అన్ని ప్రాంతాల ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని మరొకసారి నిల్చోబెట్టేలాగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఉంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవస్థానాల్లో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం. ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని తర్వాత మిగిలిన యొక్క టెంపుల్కి కూడా వెళ్ళటం అనేది నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా నాకు ఆనవాయితీ. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై సాగిన చర్చలు. ప్రత్యేకంగా సంజీవని ప్రాజెక్టు ఫలితాలను వివరించిన చంద్రబాబు. జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే మాకు ముఖ్యమన్న పవన్ కళ్యాణ్. పెన్మలూరు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేయగలిగేలా ఆశీస్సులు ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.